అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ను ఇరాన్ పేల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను తాజాగా ఇరాన్ విడుదల చేసింది. పర్షియన్ గల్ఫ్లో ఇరాక్ తీరం సమీపంలో ఈ ఘటన జరిగింది. అమెరికాకు చెందిన నౌక సేఫ్ సీ విష్ణు చమురు ట్యాంకర్పై అండర్ వాటర్ డ్రోన్ అటాక్ జరిగింది. దీంతో పాటు గ్రీస్కు చెందిన జెఫిరోస్ను కూడా పేల్చేసింది. ఈ నౌకలు తీరంలో చమురు సేకరిస్తుండగా సూసైడ్ బోటు వీటిని ఢీకొట్టింది. హర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ప్రతి ఇంధన ట్యాంకర్ను పేల్చివేస్తామని ఇరాన్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. الله أكبر انهدام النفط شاشة أمريكایی در محدوده شمال خلیج فارس. అమెరికాకు చెందిన ఒక నౌకను కూడా ఇరాన్ అయితే పేల్చివేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా సముద్రపు నీటిలో ఉండగా కూడా పెద్ద మొత్తంతో డ్రోన్ దాడులతో కూడా నౌకనైతే అక్కడిక్కడికి పేల్చివేసింది. దీంతో భారీ ఎత్తున మంటలతో ఒక్కసారిగా నౌక మొత్తం నీటిలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించి ఒక్కసారిగా నౌక మొత్తం కూడా దగ్ధమైన విజువల్స్ మనం చూస్తున్నాము. దీన్ని తాజాగా కూడా నౌక పేల్చివేసిన వీడియోను అయితే ఇరాన్ అయితే రిలీజ్ చేసింది. అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించిన నౌక అది. దీనిని పూర్తిగా ధ్వంసం చేశామంటూ కూడా ఇరాన్ అయితే ఈ వీడియోనైతే బహిరంగంగా దృశ్యాలన్నింటినీ కూడా రివీల్ చేసింది. అయితే సూసైడ్ బోటుతో అమెరికా ఆయిల్ ట్యాంకర్ ను ఇరాన్ అయితే ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కూడా ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో సో నీటిలోనే పెద్ద శబ్దంతో భారీ అగ్నితో కూడా నౌక మొత్తం కూడా అక్కడికక్కడే ఖాళీ బుడిదైన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా భారీ ఎత్తున శబ్దం రావడంతో కూడా అసలు ఆ టైంలో ఆ నౌకకి ఎవరు ఎదురొస్తున్నారు, ఏం జరుగుతుందని తేరుకునే లోపే మొత్తం నౌక మొత్తం కూడా నీటిలోనే బుడిదైపోయింది. దీంతో పెద్ద మొత్తంతో ఒక పక్కన మంటలు, అలాగే మరో పక్కన పెద్ద మొత్తంలో పొగ కూడా అలముకుంది. ఆ దృశ్యాలు కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడా ఆయిల్ ట్యాంకర్తో వెళ్తున్న నౌకనైతే ఇరాన్ అయితే పేల్చివేసింది. దీంతో ఈ వీడియోలు, ఈ దృశ్యాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి అయితే బయటకి రిలీజ్ చేసింది. సో అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ను పేల్చివేశామంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనం క్లియర్ కట్గా కూడా చూడొచ్చు. ఏదంటే రాత్రి సమయంలో కూడా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ను అయితే అటాక్ చేసి మరి కూడా ఇరాన్ అయితే పేల్చివేసిన దృశ్యం మనం చూస్తున్నాము. ఇదొక అమెరికాకు భారీ షాక్ అనే చెప్పుకోవాలి. సో ఇప్పటికే యుద్ధం ఆపివేస్తాము, చర్చలు జరుగుతున్నాయి అంటూ ఒక పక్క నుంచి ఇరు దేశాలు చెప్తున్నా కూడా ఎక్కడా కూడా ఆ పరిణామాలు అయితే కనిపించడం లేదు. సో ఎక్కడికక్కడ డ్రోన్లతో, మిస్సైళ్లతో ఇంకా ఇరాన్ అయితే విరుచుకుపడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్తో వెళ్తున్న నౌకనైతే పేల్చేసి ఆ వీడియోస్ను కూడా బయట అయితే బహిరంగంగా విడుదల చేసింది ఇరాన్. సో దీంతో ఇది అమెరికాకి అయితే భారీ షాక్ అనే చెప్పుకోవాలి. సో ఏదైతే ఆయిల్ ట్యాంకర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా కూల్చివేసింది. నీటిలోనే పెద్ద భారీ శబ్దంతో బోట్ మొత్తం కూడా అగ్నికి ఆహుదైందని చెప్పాలి. సో పెద్ద ఎత్తున పొగ కూడా వ్యాపించింది. ఆ దృశ్యాలు క్లియర్ కట్గా మనం చూడొచ్చు. భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారని చెప్పాలి. సో అయితే నౌకలో ఉన్న వాళ్ళు మొత్తం మీద ఆయిల్ మొత్తం కూడా నీటిలో కలిసిపోయిందనే చెప్పాలి. ఏదైతే ఇప్పటికే ఇంకా దాడులు కొనసాగిస్తాం, అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ ముందు నుంచి చెప్పుకొస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పగడ్బందీగా ప్లాన్స్ వేసుకుంటూ కూడా నౌకలను సైతం ఏదైతే ఇప్పటికే పేల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. الله أكبر انهدام النفط شاشة أمريكایی در محدوده شمال خلیج فارس. درود بر جمهوری اسلامی ایران. رزمندگان نیروی دریای سپاه پاسداران انقلاب اسلامی. الله أكبر انهدام النفط شاشة أمريكایی در محدوده شمال خلیج فارس.
ఇక అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ను ఇరాన్ అయితే పేల్చివేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఏదైతే ఆయిల్ ట్యాంకర్ తో వెళ్తున్న నౌకనైతే ఇరాన్ సైతం బలంగా ఢీకొట్టి సూసైడ్ బోర్డ్ తో కూడా బలంగా ఢీకొట్టి నౌకను అక్కడికక్కడే పేల్చివేసింది. అనంతరం కూడా ఈ దృశ్యాలన్నీ రికార్డ్ చేసి కూడా బహిరంగంగా విడుదల చేసింది. ఇది అమెరికాకు భారీ షాక్ అనే చెప్పాలి. అటు పెద్ద ఎత్తున లోడుతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ను అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ను ఒక్కసారిగా పేల్చివేసింది. దీంతో భారీ శబ్దంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ కమ్మేసింది. క్లియర్ కట్ గా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూడొచ్చు. సో ఏదైతే ఒక పక్క నుంచి ఆ యుద్ధం తగ్గుముఖం పడుతుంది అనుకునే లోపే ఎక్కడ కూడా ఇరాన్ అయితే వెనక్కి తగ్గడం లేదు. సో ఎక్కడెక్కడ దాడులు చేస్తే అమెరికా నష్టపోతుందనేది తెలిసి కూడా పక్కా ప్లాన్ వేసుకుని కూడా అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ నౌకనైతే పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో ఆ నౌక మొత్తం కూడా పూర్తిగా మంటలకి ఆహుతి అయిపోయిందని చెప్పాలి. పెద్ద ఎత్తున పొగ కూడా చుట్టుపక్కల ప్రాంతం అంతా కమ్ముకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో ఆ బోట్ మొత్తం కూడా వెంటనే అక్కడికక్కడే మంటల్లో చిక్కుకుని కాలిపోయిందని చెప్పాలి. సో అమెరికా ఆయిల్ ట్యాంకర్ పై దాడి జరిగినట్టు మొత్తం ఆ ట్యాంకర్ మొత్తం కూడా ధ్వంసం అయినట్టు కూడా ఇరాన్ అయితే విజువల్స్ తీసి ఆ విజువల్స్ని కూడా బయటకైతే రిలీజ్ చేసింది. అవే విజువల్స్ మనం ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఇది అమెరికాకు మరొక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇప్పటికే ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులతో ముందుకెళ్తున్నారు. మరి దీనికి అమెరికా ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలి.